గుడ్ ఈవినింగ్. ఈరోజు ఈవినింగ్ పూరీ కర్రీ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. పూరీస్ చేసుకుంటాం. ప్రిపరేషన్ చూద్దాం. కర్రీకి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుంటాం. వెల్కమ్ టు సిరి వెంకట్ యూహెచ్ ఛానల్ ఫ్రెండ్స్. కొంచెం మెంతి పొడి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇవి కావాల్సిన ఐటమ్స్ ఫ్రెండ్స్. సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్, ఆలు, టమాటో అవి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్స్ వేసి కొద్దిగా సాల్ట్, ఆనియన్స్ త్వరగా మగ్గడానికి, కొద్దిగా పసుపు, ఆనియన్స్ కొంచెం వేగాక ఒక పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొద్దిగా అల్లం పేస్ట్, టమాటో, ఆలు వేసుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం ఫ్రెండ్స్, ఎక్కువ అవసరం. ఆలు కొద్దిగా మగ్గిన తర్వాత వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా ఆలు ఉడకటానికి. ఆలు కొద్దిగా మగ్గిన తర్వాత లాస్ట్లో శనగపిండి వాటర్, కొద్దిగా శనగపిండి ఒక స్పూన్ కలుపుకుని వాటర్లో కలుపుకుని గడ్డలు లేకుండా వేసుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, రెడీ పూరీ కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లాస్ట్లో ఫ్రెండ్స్ కొంచెం లెమన్ పిండుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని మీ దగ్గర క్యారెట్స్ ఉంటే క్యారెట్స్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఆలు కూడా ఒక్కటే ఉంది ఫ్రెండ్స్, అందుకే ఆనియన్స్ ఎక్కువ వేసుకుని జస్ట్ చిన్న పీసెస్గా కట్ చేసి ఇలా వేసుకున్నాను. మీ దగ్గర ఆలు 2-3 అలా ఉంటే మంచిగా బాయిల్ చేసుకుని వేసుకోండి, అది కూడా టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర ఒక్కటే ఉంది కదా, అది బాయిల్ చేయలేదు, చిన్న పీసెస్గా కట్ చేసి ఇలా వేసుకుని ఉడికించాను. అంతే ఫ్రెండ్స్. శనగపిండి కూడా కొంచెమే వేసుకోండి, ఎక్కువ వేసుకున్నా పిండిగా బాగోదు. జస్ట్ లైట్గా ఒక స్పూన్లో కొద్దిగా వాటర్ కలపండి, లేదంటే 1.5 అంతకు మించి వేస్తే ఇంకా ఎక్కువ బాగోదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పూరీకి ప్రిపరేషన్ చూద్దాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, పూరీకి పిండి కలిపి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఒక ½ అన్ అవర్ ముందు మంచిగా నానింది. ఏం లేదు ఫ్రెండ్, 2 కప్స్ గోధుమ పిండి తీసుకుని, లేదంటే మీరు మైదా కావాలంటే మైదా తీసుకోవచ్చు. గోధుమ పిండి హెల్త్కి మంచిదని గోధుమ పిండి తీసుకున్నాను. 2 కప్స్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్, ఆయిల్, ఇంకా నెయ్యి మీ ఇష్టం, లేదంటే ఒట్టి ఆయిల్తోనైనా వేసి కలుపుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం షుగర్ పౌడర్ ఉంటే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. లేదు అంటే 1 స్పూన్ షుగర్ వేసుకోండి, అది కూడా మెల్ట్ అయిపోతుందని నేను షుగరే వేసాను, షుగర్ పౌడర్ ఏం లేదు. ఇప్పుడు పూరి తయారీ విధానం చూద్దాం ఫ్రెండ్స్. ఒక ½ అన్ అవర్ లేదా 1 అవర్ నానబెట్టుకుంటే పిండి కొంచెం సెట్ అవుతుంది. ఇప్పుడు నేను పూరీస్ చేసి చూపిస్తాను. చివరిగా పూరీ కర్రీలో కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసుకోండి ఫ్రెండ్స్. నా దగ్గర ప్రస్తుతానికి లేదు, సో నేను వేయలేదు. క్యారెట్ ముక్కలు, క్యారెట్స్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, పూరీ స్టార్ట్ చేద్దాం. పూరీస్ ఇలా రౌండ్గా చిన్నగా చేసుకోండి ఫ్రెండ్స్. చపాతీలాగా కాకుండా కొంచెం ఇలా మందంగా చేసుకోండి, కొద్దిగా థిక్గా ఉండాలి, లేదంటే పొంగవు ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి అవి పలుచగా చేసి వస్తే అసలు పొంగవు, అవి కొద్దిగా మందంగా చేసుకోండి. నెక్స్ట్ వైపు టర్న్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడు పూరీ మంచిగా పొంగుతుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇలా ఎంతో టేస్టీగా ఉన్న పూరీస్ రెడీ ఫ్రెండ్స్. ఇలా మనం కొంచెం మందంగా చేసుకుంటే చక్కగా పొంగుతాయి ఫ్రెండ్స్. పలుచగా చేసుకోకండి, రౌండ్గా చేసుకోండి, పూరీస్ చక్కగా పొంగుతాయి. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతే ఫ్రెండ్స్, ఇవ్వండి ఫ్రెండ్స్ పూరీస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు సాటర్డే ఫ్రెండ్స్, ఈవినింగ్ పూరీ చేసుకున్నాము, రైస్ లేకుండా జస్ట్ టిఫిన్ చేద్దామని. అందుకోసమే ఈవినింగ్ టైం ఫ్రెండ్, ఇది మార్నింగ్ కాదు. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.